ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. 4:7 ఆదికాండం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట ఏం పొంచుందయ్యా? పాపము పొంచి. చెప్పు ఇప్పుడు. వాకిట ఏముంది? ప్రభు లోపల ఉన్నాడు అనుకో, ప్రభు నీ లోపల ఉన్నాడు అనుకో, పాపం నీ వాకిట్లో కాచుకొని ఉంటుంది. ఏదో ఒక రోజు నువ్వు బయటికి పంపిస్తావు, ఏదో ఒక రోజు ప్రభుని బయటికి పంపే కార్యక్రమం ఏదో ఒకటి పెడతావు, ఖాళీ చేయిస్తావు, ఇల్లు ఖాళీ చేపిస్తావు అని. ఈ పాప మాట కుక్కలాగా, కుక్క కాచుకున్నట్టు గడప దగ్గరే వాకిట్లోనే ఉంటుందట. ఎందుకు? ఎప్పుడు ఖాళీ వస్తే అప్పుడు లోపలికి పోయి కూర్చుందామని. ఇప్పుడు ప్రభు బయట ఉన్నాడు, లోపలేముంది చెప్పండి? లోపలేముంది? ఈ వాకిటి దగ్గర ఉన్న పాపం లోపలికి పోయింది. చాలామంది ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, అనవసరమైన వాటికి వారి లోపల చోటిస్తున్నారు. నాశనం చేసే వాటికి, కీడు చేసే వాటికి, జీవితాన్ని చిన్నాభిన్నం చేసే వ్యక్తులకు, ఆలోచనలకు హైవే రోడ్డు కట్టి దారేసేస్తున్నారు. టోల్గేటు లేదు, చెక్ పోస్టు లేదు, ఏమి లేదు. రాజమార్గం తెరచుంచారు. వేటికి? వాకిట పాపానికి. ఇక చెప్తున్నాను వినండి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుని హృదయంలో కలిగి ఉన్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయపు వాకిట పాపం అక్కడే ఉంది. పక్కూరులో ఏం లేదు, పక్క జిల్లాలో ఏం లేదు, పక్క రాష్ట్రంలో లేదు, వేరే దేశంలో అంతకంటే లేదు. ఏంటయ్యా మళ్ళీ చెప్పు? నిన్ను పతనం చేసే ఓ పాపం ఉంది. ఆ సంగతి నీకు తెలుసు. నువ్వు ఏ విషయంలో వీక్గా ఉన్నావో అదే వచ్చి కూర్చుంటుంది గడప దగ్గర. అన్ని పాపాలు వచ్చి కూర్చో సోదరా. ఒక్కొక్కరికి కోపం, క్రోధాత్మ వచ్చి కూర్చుంటుంది. ఒక్కొక్కళ్ళు ధనాపేక్ష అదొచ్చి కూర్చుంటుంది. ఒక్కొక్కరికి లైంగిక పరమైన వ్యామోహం, ఎప్పుడు దాంతో శోధించబడుతూ ఉంటారు. ఆ దెయ్యం వచ్చి కూర్చుంటుంది అక్కడ. ఇలా ఎవరు ఏ విషయంలో బెండ్ అవుతున్నారో, కొంతమందికి అసూయ, కొంతమందికి పగ, ఎవరు ఏ విషయంలో వీక్గా ఉన్నారో ఆ దెయ్యం వచ్చి అక్కడే కూర్చుంటుంది. అన్ని దయ్యాలు వచ్చి కూర్చో. అదును చూసి కొడతాడు సైతాను. వాడేం పిచ్చోడు కాదు, వాడి సామ్రాజ్యం, వాడికి చాలా పని ఉంది. అనవసరంగా ఎక్కువ మందిని పెట్టడు. ఈ విషయంలో ఇతను దొరుకుతాడు. ఈ విషయంలో ఆల్రెడీ మెతక బుద్ధి, ఈ విషయంలో దొరుకుతుంది. ఈ మనిషి కాచుకుని ఉంటుంది, గడప దగ్గరే ఉంటుందట. జాగ్రత్త, పొరపాటున తలుపు తెరిచావా అయిపోయినట్టే. ప్రభు బయటికి రావటం, ఈ పాపం లోపలికి పోవటం, ఆ తర్వాత నెక్స్ట్ చెయ్యరాని పాపం. తర్వాత దిద్దుకుందాం అనుకున్నా దిద్దుకోలేనటువంటి పరిస్థితి అయిపోతుంది సోదరా. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ప్రభు ఉన్నాడా? ఇక్కడేం పాపం ఉందా? ప్రభు బయట ఉంటే పాపం లోపల ఉంటుంది. పాపం ప్రభు లోపల ఉంటే పాపం. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ప్రభు బయట ఉన్నాడా? లోపల ఉన్నాడా? ప్రభు మీ హృదయంలో కనుక ఉన్నాడనుకో, ప్రభువుని కలిగి ఉండి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారనుకో, పాపం ఎక్కడుంటుంది? ఓ దీపం మనం వెలిగిస్తాం కదా, అప్పట్లో దీపాలు ఉండేవి, చిన్న చిన్న దీపాలు, లాంతర బుడ్లు ఉండేవి, కృష్ణాల బుడ్లు ఉండేవి. దానికి ముట్టిస్తాం, అది ఇల్లంతా వెలిగిచ్చిద్ది. కానీ ఆ దీపం చుట్టూరు చీకటి ఉంటుంది. దీపమే ఇంటంతటికి అది దీపం వెలుగునిస్తుంది, కానీ దాని చుట్టూ చీకటి ఉన్నట్టు భక్తుణ్ణి కాచుకొని ఒక ఆత్మ ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకరోజు దావీదు చేసిన మంచి పనులు మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదులే, కానీ దావీదు అనగానే ఒకటి గొల్లియాతు గుర్తు వస్తాడు, రెండవది బెత్షెబా గుర్తు వస్తుంది. అవునా? దావీదు అనగానే ఒకటి సాహస కార్యం, మరొకటి పాపపు కార్యం. గొల్లియాతు, తర్వాత బెత్షెబా.
మొత్తానికి ఆ రోజు యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నాడు, తప్పుడు పని చేశాడు, పాపం జరిగింది, ఘోరాతి ఘోరమైన నీచాతి నీచమైన కార్యం జరిగిపోయింది. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో. తప్పు జరిగిన తర్వాత సమూయేలు ప్రవక్త కాదు, నాతాను ప్రవక్త వస్తాడు. వచ్చి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటో మీకు గుర్తుందా? పర్లేదు, నేను చెప్తాను. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి అంటాడు, రాజా నీతో మాట్లాడాలి, ఒక చిన్న ఇష్యూ ఒకటి జరిగింది మన రాజ్యంలో, ఒక ఘోరం జరిగింది, నువ్వు తీర్పు తీర్చాలి ఇప్పుడు అని అన్నాడు. చెప్పండి ప్రవక్త గారు అన్నాడు దావీదు. ఏం లేదు, ఓ ప్రాంతంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడి ఇంటి పక్కనే ఒక బేదవాడు ఉన్నాడు. ఈ ధనవంతుని దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, కానీ ఆ బేదవాడి దగ్గర ఒక్కటే గొర్రె పిల్ల ఉంది. ఈ బేదవాడు ఆ ఒక్కటయ్యున్న గొర్రెపిల్లని అల్లారు ముద్దుగా చంటి బిడ్డను చూసుకుంటున్నట్టుగా చాలా ప్రేమగా గారాభంగా ఆ గొర్రెపిల్లని చూసుకుంటున్నాడు. అయితే ఏం జరిగిందంటే, ఒకరోజు ఈ ధనవంతుని ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఏదో దారిన పోయే దానయ్య, మార్గస్థుడు ఒకడు ఆ దారి గుండా వెళ్తా ఆ రోజు ఈ ధనవంతుని ఇంటి తలుపు తట్టాడు. తలుపు తడితే ఈ ధనవంతుడు తలుపు తీసి ఆ అతిథిని ఇంట్లోకి చేర్చుకొని ఆ వచ్చిన వాడికి శాంతి చేయాలి, ఆ వచ్చిన వాని యొక్క ఆకలి తీర్చాలి. వచ్చినోడు కడుపు నింపాలి. వచ్చినోడు మామూలోడు కాదు, వాని ఆకలి తీర్చాలి అని తన దగ్గర చాలా గొర్రెలుంటే ఏ గొర్రెను తీసుకొని చంపి వధించి బలివల. ఈ పక్కనే ఒక్కటే గొర్రె ఉంది చూడు, సైనికుల్ని పంపించి ఆ గొర్రె పిల్లని తెప్పించి దాన్ని చంపి దాన్ని అతనికి విందుగా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, దావీదు రాజు దిగ్గున లేచి, ఎవడా దుర్మార్గుడు, ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి, నేను పరిపాలించే ఈ రాజ్యంలో ఇంత దుష్కార్యమా, ఎవడు వాడు అని లేచాడు. అప్పుడు నాతాను అన్నాడు, కొంచెం కూల్ ఆవేశపడు, మా కూర్చో రాజా, వాడు ఎవడో కాదు, అతను ఎవరో కాదు, నువ్వే ఆ దుష్టుడివే. ఎగ్జాంపుల్ చూడండి, ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్. ఇప్పుడు జరిగిన విషయాన్ని అద్భుతమైన ఎగ్జాంపుల్తో వ్యవహరించాడు. మీకు స్టోరీ అంతా బాగా తెలుసు. గొర్రెలు అంటే దావీదుకు ఉన్న విస్తారమైన భార్యలు. ఆ బేదవాడికి ఉన్న ఒకటే గొర్రె అంటే ఉరియాకి ఉన్న బెత్షెబా ఒక్కటే భార్య. ఈ వచ్చినోడు ఎవరంటారు? వచ్చినోడు పాపము, లైంగిక వ్యామోహము, దురాశ. ఖాళీగా ఉన్నాడు కదూ, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ తలుపు తడుతుంటాయి, ఇవి వచ్చి అతిథులుగా వస్తుంటాయి. దురాశ, పొరుగువాని దాన్ని ఆక్రమించుకొని అనుభవించాలి, పొరుగువానికి అన్యాయం చెయ్యాలి, వాడు ఏమైపోయినా నాకు అనవసరం, నాకు కావాల్సింది నేను. ఈ మార్గస్థుడు వచ్చి తలుపు తడితే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, దావీదు హృదయంలోకి ఒక చెడ్డ తలంపు హృదయాన్ని తట్టింది. నీ పొరుగువాని దాన్ని నువ్వు ఆశించు, నువ్వు రాజువి, ఏదైనా చెయ్యొచ్చు, ఎవడు నిన్ను అడిగేవాడు లేడు, ప్రొసీడ్ అవ్వు అని తడితే ఈ చెడ్డ తలంపుని గది తెరిచి తలుపు తెరిచి లోపల చేర్చుకున్నాడు. లోపల కూర్చోబెట్టి ఎప్పుడైతే తలుపు తెరిచాడో నెక్స్ట్ జరిగింది ఘోరాతి ఘోరమైన. ఈరోజు కూడా దుష్టశక్తులు చాలా తిరుగుతుంటాయి సోదరా. పడద్రోయబడిన దురాత్మలు బోలెడన్ని తిరుగుతున్నాయి. ఎవరైతే ఖాళీగా ఉంటారో, తీరిగ్గా ఉంటారో వచ్చి వాళ్ళ తలుపు తడతాయి. ఈ వాకిటే ఉంటాయి, అవకాశం దొరికితే తలుపు తడతాయి. వన్స్ ఒక్కసారి నువ్వు తలుపు తెరిచావనుకో, ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా ఇలాంటి పనులు చేసింది, నేనేనా ఇంతటి నీచ కార్యాలు చేసింది అని కుమిలి కుమిలి ఏడ్చే దుర్భరమైన స్థితి ఏర్పడుతుంది. ఒక చెడ్డ తలంపు వచ్చిందా, తరిమి కొట్టు దాన్ని అట్నుండి అటే, దాన్ని లోనికి చేర్చుకొని పూజ చేయమాకు, శాంతి కార్యక్రమాలు పెట్టమాకు. ఒక రాంగ్ చెడ్డ ఆలోచన నీ హృదయాన్ని, నీ తలంపుల్ని తడితే దాన్ని అక్కడే చితక్కొట్టాలి. యేసు నామం వినియోగించి, యేసు రక్తాన్ని వినియోగించి
తరిమి కొట్టాలి. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వింటున్నారా? ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకటి ఉంటే ప్రభువైనా ఉండాలి, లేకపోతే ఈ పాపమైనా ఉండాలి లోపల. ఒకవేళ ప్రభువు ఉన్నాడని ఈ దెయ్యాలే మనల్ని వదిలిపెట్టిపో, ఈ పాపం మనల్ని విడిచిపెట్టిపోదు. ఎక్కడ ఉంటుంది? వాకిటే, మీ గడప పక్కనే ఉంటుంది సోదరా. అది కూడా ఏది పడితే అది కాదు, నువ్వు ఎక్కడ వీకో అదే కూర్చుంటుంది. నువ్వు కొంచెం డోర్ ఓపెన్ చేసావు అనుకో, ఇదిగో రాని నన్ను చేర్చుకో, లోపల బయట నేను ఇబ్బంది పడుతున్నాను అన్నట్టుగా ఈ పాపం నిన్ను తడుతుంటుంది, బలవంతంగా నిన్ను ప్రేరేపిస్తుంటుంది. ఒక్క అడుగు నువ్వు వేస్తే, విని మాట విను, ఒక్క అడుగు నువ్వు నీ హృదయంలో రగిన ప్రేరేపణకు లొంగి ఒక్క అడుగేసావంటే డోర్ ఓపెన్ చేసినట్టే. ఇంకొక మాట చెప్తా. ఒక ఆలోచన, ఒకరి మీద కోపం వచ్చింది, కొట్టాలనిపించింది, తిట్టాలనిపించింది, ఒకరిది దోచుకోవాలనిపించింది, ఎవరు రకరకాలు వస్తుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన వస్తుంటుంది కదా. కాసేపు నువ్వు దాని గురించి ఆలోచించినా సరే, ఒక భక్తుడు ఉన్నాడు, ఒక అద్భుతమైన మాట రీసెంట్గా చదివాను. ఏదైనా ఒక నెగిటివ్ థాట్, నెగిటివ్ అనగానే లైంగిక వాంఛ అని మీరు అనుకోమాకండి. దేవునికి వ్యతిరేకమైనది అది ఏదైనా సరే వస్తుంది, నిన్ను తడుతుంది. నువ్వు ఒక్క నిమిషం దాని గురించి ఆలోచించినా సరే డోర్ ఓపెన్ చేసినట్టేనట. యేసు నామంలో పో సాతానా. ఇదే ఉండాలి మన నోటి వెంట. ఆలోచించకూడదు, ఒక్క అడుగు మనం వేయకూడదు. అది ప్రమాదకరమైన పరిస్థితి. డోర్ ఎప్పుడు మనం ఓపెన్, ఎప్పుడు మన ఇంట్లో ఎవరికి స్వాగతం ఉండాలి? ఎవరికి? యేసయ్యకే స్వాగతం ఉండాలి. పాపానికి మాత్రం నో ఎంట్రీ బోర్డే పెట్టాలి మనం ఎప్పుడు. ఏంటి? పాపానికి నో ఎంట్రీ. ఇక్కడ పాపానికి ప్రవేశం, చెడ్డ ఆలోచనలకి ప్రవేశం, నెగిటివ్ థాట్స్కి ప్రవేశం లేదు. ఎవరి గురించో నీకు చెడ్డగా చెప్పారు, ఎవరో ఇంకొకరి గురించి నీకు చెడ్డగా చెప్పారు. వాళ్ళు నువ్వు ప్రేమించే వ్యక్తులే, నువ్వు అభిమానించే వ్యక్తులే, మీకు దగ్గరోళ్ళే. వాళ్ళు ఎవరో చెప్పారు. చెప్పినప్పుడు నీ హృదయం రగులుద్ది. అవునా ఇలా చేశారా, అవునా అలా చేశారా అనిపిస్తుంది. నీ గురించే ఇలా అన్నారంట, నిన్నే ఇలా అన్నారంట. లేదు, వాళ్ళే నీకు నీ ఎదుటనే నీతోనే వ్యవహరించేటప్పుడు కొంచెం అటు ఇటుగా మాట్లాడారు. వెంటనే నీ హృదయంలో సైతాన్ ఈ పాపం, చూసావా నువ్వంటే ఎంత లెక్కలేదో చూసావా వాళ్ళని నిన్ను ఎంత వేరుగా చూస్తున్నారో చూసావా, నీకు సరైన విలువ లేదు చూసావా, నిన్ను పట్టించుకోవట్లేదు చూసావా. ఇది తడుతుంటుంది, ఇది ఈ ఆలోచనని తట్టడం అన్నమాట. చూసావా నీకు ఎంత అన్యాయం జరిగిపోతుందో, నీకు ఎంత దారుణం జరిగిపోతుందో చూసావా. ఆ మనిషి చూసావా నువ్వంటే లెక్క లేకుండా ఎలా ఉంటుందో. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? దమ్మి దిమ్మి తలుపును కొడుతున్నట్టే. నిజమే నాకు అన్యాయం జరుగుతుంది, నన్ను కొంచెం ఇబ్బందిగానే వ్యవహరిస్తున్నారు నా విషయంలో. నువ్వు ఫిక్స్ అయ్యావా, ఇక నువ్వు రోడ్డు వేసినట్టే. ఇక అప్పుడు నువ్వు కాదు, అమ్మ తల్లి నువ్వు కాదు, ఆ కాసేపు ఒక దురాత్మ నిన్ను వశపరుచుకొని నడిపిస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను, భలే గుర్తొచ్చింది. ఎప్పుడైనా దెయ్యం పట్టిన వాళ్ళని మీరు చూసారా? కనీసం సినిమాల్లోనైనా చూసుంటారుగా. ఆ రోజుల్లోలే, ఈ రోజుల్లో కాదు. మేము సినిమాల్లో దెయ్యం పట్టిన వాళ్ళని చూసామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేనేం అన్నా ఇప్పుడు పెనాల్టీ ఏం వేయను, యథార్థంగా చెప్పండి. ఓకే. సినిమాల్లోనూ డైరెక్ట్గా కూడా కొంతమంది దెయ్యం పట్టిన వాళ్ళని మేము చూసాం. మీకు పరిచయం ఉంది. ఇప్పుడు అడుగుతున్నాను, ఒక దెయ్యం పట్టిన వ్యక్తి, ఒక దెయ్యం ఒక మనిషిని పడితే
ఇక ఆ మనుషులు వాళ్ళలాగా ఉంటారా? వాళ్ళలాగా మాట్లాడతారా? ఈ మనిషిని వేరే ఒక డెవిల్ పూర్తి స్థాయిలో వశపరుచుకొని పిచ్చి పిచ్చిగా కేకలు వేయడం, పిచ్చి పరుగులు చేయడం, పిచ్చి పనులు చేయడం, మనుషుల్ని కొట్టడం, తిట్టడం, ఈ శరీరానికి కీడు కలిగించే పనులు ఆ దెయ్యం చేస్తుంది. అవునా? ఒక దెయ్యం పట్టిందనుకో, ఇక ఆ వ్యక్తి ఆ దెయ్యపు ఆధీనంలోనికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆ దెయ్యం ఆ మనిషిని వదిలిపెట్టిపోతుందో, అప్పుడు నాకేమైంది, నేనేంటి ఎక్కడున్నాను, ఇదేంటి అసలు, నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారు అంటారు ఆ మనుషులు. ఇదేగా చాలామంది దెయ్యం పట్టిన వాళ్ళకి మేము ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పడిపోవటం, ఆ తర్వాత లేచి నాకేం జరిగింది, నన్ను ఎందుకు ఇక్కడికి తెచ్చారు అంటే, అప్పటిదాకా ఆ మనిషిలో ఉంది ఎవరు? ఆ మనిషి కదా? కాదు, ఆ మనిషిని వశం చేసుకొని ఒక దెయ్యం కొద్ది రోజులు ఆ మనిషిని నడిపించింది. ఇక తనకంటూ ఏం ఆలోచనలు లేవు, తన నిర్ణయాలంటూ ఏమీ లేవు. ఎక్కడికి వెళ్ళాలో ఆ దెయ్యమే డిసైడ్ చేస్తుంది. ఈరోజు చూడు, ఒక నెగిటివ్ ఆలోచనని నీ హృదయంలో పెట్టుకున్నావా, దైవజనుల గురించి అయినా, దేవుడి గురించి అయినా, నీ తోటి వ్యక్తుల గురించి అయినా, ఒక గౌరవనీయమైన, అనుకూలమైన, దేవుడు ఆమోదించే ఒక ఆలోచననే నీ హృదయంలో పెట్టుకోవాలి. కానీ తేలికపాటి అభిప్రాయాలు, తక్కువపాటి అభిప్రాయాలు, చీపుగా ఇతరులను ఆలోచించడం, వాళ్ళకి ఏదో ఒక కీడు చేయాలని అనుకోవడం, ఎక్కడైనా ఛాన్స్ దొరికితే బాగుండు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, రివెంజ్ తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచనలు కనుక ఇదిగో విను నీ హృదయంలోకి రానిచ్చావనుకో, నువ్వేమి సినిమాల్లో చూసినట్టుగా ఇందాక నేను చెప్పినట్టు పిచ్చి పిచ్చి వ్యవహారాలు ఏముండవు. కానీ నీకు తెలియకుండానే ఒక డెవిల్ నీ మైండ్ని నడిపిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక నీ మైండ్ ఎప్పుడు మనిషిగానే ఉంటావు, కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం నెగిటివ్గా ఉంటుంటావు. ఆ మనుషులు కనపడగానే నీకు చిర్రెత్తుకు వస్తుంటుంది, పిచ్చి కోపం వస్తుంటుంది. జస్ట్ పగ, ద్వేషం, ఈర్ష్య, భేదాభిప్రాయాల గురించి మాట్లాడుతున్నాను ఈ సందర్భంలో. ఏదైనా ఒక వ్యక్తి గురించి నెగిటివ్ ఆలోచన, కామోద్రేకమైన ఆలోచన, వ్యామోహపు చూపును ఏదైనా ఒక మనిషి గురించి హృదయంలో పెట్టుకున్నావా, ఇక నిన్న ఆ డెవిల్, ఆ పాపం నడిపిస్తూ ఉండిద్ది. నిన్న చెప్పొచ్చేది ఏంటంటే, జాగ్రత్త. తొందరపడి పిచ్చి పిచ్చి అభిప్రాయాలని బుర్రలో పెట్టుకోమాకండి తల్లుల్లారా, సోదరులారా. తొందరపడి సడన్గా షార్ట్కట్లో నిర్ణయాలు తీసుకొని వాళ్ళు తేడా వీళ్ళు తేడా అట్లా ఇట్లా వద్దు. తొందరపడి వ్యామోహపు ఆలోచనలు ఒకవేళ వస్తే వాటిని హృదయంలో పెట్టుకోవద్దు. దేనివల్ల దానికి ఉంటారు కాబట్టి అన్ని రకాల విషయాలు చెప్తాను. డబ్బు సంపాదించాలి, పేరెన్నిక కన్నాలి, మంచి పాపులారిటీ సంపాదించాలి, పెట్టుకోవద్దు. ఏది నీ హృదయంలో తొందరపడి గేటు తెరిచావా, ఇక నువ్వు కాదు, నువ్వు కాదు, అయిపోయింది. ఇక నువ్వు డ్రైవింగ్ సీట్ ఇంకొకరికి ఇచ్చి నువ్వు పక్కన కూర్చున్నావు, ఇక వాళ్ళు నడిపిస్తుంటారు నిన్ను. స్తోత్రం చెప్పు ఒకసారి, గట్టిగా చెప్పు. చెప్పండి చివరిగా. ఇప్పుడు మనలో ఎవరుండాలి? ప్రభువు ఉండాలా, పాపం ఉండాలా? ఎవరుండాలి? పాపం ఎక్కడుంది? ప్రభువు ఎక్కడున్నాడు? ఉంటే లోపల ఉంటాడు, లేకపోతే పాపం ఉంటే లోపల ఉంటుంది, లేకపోతే ఏందో దానికి మనం అంటే అంత ప్రేమ. దేనికి? పాపానికి. భర్త మీద భార్యకు కూడా ఉండదు అంత ప్రేమ, భార్య మీద భర్త కూడా ఉండదు అంత ప్రేమ, తల్లిదండ్రుల మీద పిల్లలకు ఉండదు, పిల్లలకి తల్లిదండ్రులకు ఉండదు అంత ప్రేమ. పో అన్న పోద్ది, మళ్ళీ చాడ కూర్చుంటుంది. ఏందో మరి దానికి అంత ప్రేమ. ఏదో నిన్ను శోధిస్తుంది, నువ్వు ఎక్కడ కదులుతున్నావు, ఎక్కడ బెండ్ అవుతున్నావో, ఏదో అది పోట్ల అక్కడే కాచుకొని ఉంది. జాగ్రత్త, బ్రతుకున్నంతకాలం తలుపు గడి పెట్టాల్సిందే. లోపల ఎవరున్నారు? నా ప్రభువుకే నాలో అనుమతి ఉంది. ఆయన అనుమతి లేకుండా, వినండి ఇదిగో ఈ మాట, ఆయన అనుమతి లేకుండా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంఘాన్ని గురించి కానీ, ఒక సమాజాన్ని గురించి కానీ, ఏ అభిప్రాయాన్ని కూడా నా హృదయంలో నేను రానివ్వను. ఏందో చెప్తున్నాను కానీ మీకు అర్థమవుతుందా లేదా అని ఒక డౌట్. అర్థమవుతుందంటే స్తోత్రం చెప్పండి.
అది ఏదైనా కానీ ఒక ఆలోచన వస్తుంది. దాన్ని నువ్వు ఆలోచించాలన్నా, ఉండనివ్వాలన్నా ప్రభు అనుమతి కావాలి. ప్రభువా, ఈ ఆలోచన ఓకేనా? ఈ అభిప్రాయం ఆమోదమేనా ప్రభువా? నేను ఇలా ఆలోచించడం కరెక్టేనా? నాకు వచ్చిన ఈ అభిప్రాయం మంచిదేనా ప్రభువా? ఇది వాస్తవమేనా? కాదు బిడ్డ, నెగిటివ్ ఆలోచన బయటికి పంపించేసి మెడబట్టుకు బయటికి పంపించాలి.